ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనం. నా దీపము వెలిగించేవాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయను. ఆమేన్. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. రాజు అయినటువంటి సౌలు దావీదును చంపడానికి చూసినప్పుడు దేవుడు సౌలు చేతిలో నుంచి దావీదును తప్పించాడు. ఆ ప్రాణాలను రక్షించుకున్న తర్వాత దావీదు ఇలాగంటున్నాడు, ఏమనంటే, చీకటిలో నుంచి వెలుగులోనికి నా దేవుడు నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాలు కూడా చీకటిలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి ఆ అగాధములో మనం కొట్టుమిట్లాడుతున్నప్పుడు దేవుడు మనలను కూడా వెలుగులోనికి నడిపిస్తాడు. కొంతమంది జీవితాలు చాలా భయంకరమైనటువంటి చీకటిని కలిగి ఉంటాయి. చీకటిలో చూడండి, బాగా చీకటి ఉంటే మనకేమీ కనిపించదు, మనం ఎటెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కొందరి జీవితాలు కూడా ఈ చీకటి మాదిరిగానే ఉంటాయి. వారు ఏం చేయాలో వారికి తెలియదు, వారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో వారికి తెలియదు. వారి జీవితంలో వారు ముందుకి ఎలా సాగాలో తెలియనటువంటి స్థితిలో కృంగిపోతూ ఉంటారు. అరే ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ ఉద్యోగాన్ని ఎన్నుకోవాలి, కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, కుటుంబాన్ని పోషించడానికి ఏ విధంగా వారు ముందుకు నడవాలి అనేటటువంటి విధానం తెలియక భయంకరమైనటువంటి చీకటిలో కృంగిపోతూ ఉంటారు. అనేక మంది జీవితము పాప భోగములతో నిండిపోయి వారి బ్రతుకులో ఇంకా ఏమి చేయాలో తెలియక కృంగిపోయి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. అనేక మంది వారి జీవితాలలో నష్టపోయి మనుషులను నమ్మి వారి చేత వారి యొక్క జీవితాలను నాశనపరుచుకుని, ఇక నేను బ్రతకలేను, ఇక ఒకటే నాకు మేలు అనేటటువంటి భయంకరమైనటువంటి చీకటిలో వారు అనేకులు ఉన్నారు. అయితే నా ప్రభువు చీకటిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని వెలుగులోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నది, నేను లోకానికి వెలుగును. ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారు చీకటిలో నుంచి జీవం అనేటటువంటి వెలుగులోనికి దాటుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన్ని వెంబడిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని ఆ యొక్క మార్గాలను వెంబడిస్తారో వారి జీవితాలు చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపిస్తాడు దేవుడు. కారణం ఏంటనంటే ఆయన నీతి సూర్యుడు. సూర్యుని యొక్క వెలుగు, సూర్యుని యొక్క తేజస్సు లాగా దేవుని యొక్క మహిమ ఉంటుంది. ఆయనే నీతి సూర్యుడు గనక ఆ వెలుగును మనకిచ్చి మన జీవితాలను కూడా ఆయన వెలిగించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చీకటి వంటి మన బ్రతుకును ఆయన వెలుగై ఉన్నాడు గనక ఖచ్చితంగా మన చీకటిని తీసివేసి మనకు వెలుగును ఇచ్చేటటువంటి దేవుడు. అయితే ఏం చేయాలి అనంటే మనం ఆయనను వెంబడించాలి. క్రీస్తును వెంబడించినట్టయితే చీకటి లాంటి నీ బ్రతుకును వెలుగులోనికి నడిపిస్తాడు. క్రీస్తును వెంబడించినట్లయితే దుఃఖములో ఉన్నటువంటి నీ బ్రతుకును నాట్యంగా ప్రభువు మార్చివేస్తాడు. క్రీస్తును నువ్వు వెంబడించినట్లయితే అసత్యములో ఉన్నటువంటి నీ బ్రతుకును ఆయన సత్యం అనేటటువంటి మార్గంలోకి నడిపిస్తాడు. క్రీస్తును నువ్వు వెంబడించినట్లయితే చీకటి అనే మరణములో ఉన్నటువంటి నీ బ్రతుకును నిత్య జీవం అనేటటువంటి వెలుగులోనికి నా దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చీకటి వంటి బ్రతుకు అనేక మంది ఈ లోక సంబంధమైన పాపములో అది వారు భయంకరమైనటువంటి చీకటిలో బ్రతుకుతున్నారు. గాఢాంధకారం అయిపోయింది వారి జీవితం. ఈ పాపములోనే మనం బ్రతికితే నీకు మరణము తథ్యము గనక నిత్య నరకాగ్ని నీ కొరకు పొంచి ఉన్నది. అయితే నీవు క్రీస్తును నమ్ముకుని పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు మార్గాన్ని గనక వెంబడించినట్లయితే
చీకటి అనేటటువంటి నీ బ్రతుకును రేపొద్దున నిత్య జీవం అనేటటువంటి వెలుగులోనికి నా ప్రభువు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నిత్యమైనటువంటి వెలుగు, ఆయన ఈ లోకానికి వెలుగివ్వడానికే ఈ లోకానికి దిగి వచ్చాడు. నిన్ను నన్ను చీకటి నుంచి విడిపించి వెలుగుగా మార్చి మనలో ద్వారా అనేకులకు వెలిగిచ్చేటటువంటి సాధనంగా మనల్ని నడిపించడానికి మన దేవుడు వచ్చాడు గనక ఈరోజు చీకట్లో ఉండి బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు క్రీస్తును వెంబడించినట్లయితే చీకటి అనే మరణంలో ఉన్నటువంటి నీ బ్రతుకును జీవం అనేటటువంటి వెలుగులోనికి నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.